నమస్కారం శివాభి న్యూస్ కు స్వాగతం నేను చందన ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు గూడూరు గుండె చెరువు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునక జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన బస్సు రక్షించిన పోలీసులు వరద బాధితులను ఆదుకుంటాం వరద ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నారాయణ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ గూడూరులో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పొనక శివకుమార్ రెడ్డి వర్షాలకు నిలిచిన రైళ్లు గూడూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తప్పని అవస్థలు వర్షం బీభత్సాన్ని సృష్టించింది జనం కకావికలమయ్యారు చెరువులు తెగిపోవడం కాలువలు ఉప్పొంగడంతో పట్టణంలోని కాలనీలు గ్రామాలు నీట మునిగాయి 15 ఏళ్లుగా ఇలాంటి ఉపద్రవం రాలేదు గూడూరు గుండె చెరువైంది ఎటు చూసినా వర్షపు నీరే పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి చాలా కాలనీల్లో ఇళ్లు పూర్తిగా మునిగిపోయాయి కట్టుబట్టలు తప్ప ఏమీ మిగల్లేదు గత 4 రోజులుగా కుండపోతగా వర్షం కురియడంతో డివిజన్లోని పలు చెరువులు తెగిపోయాయి దీంతో ఆ నీరంతా పట్టణంలోకి రావడంతో ప్రజలు తల్లడిల్లిపోయారు సోమవారం రాత్రి ఒక్కసారిగా వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది బనిగి సాహెబ్పేట సాధుపేట జనార్దన్ రెడ్డి కాలనీ అంబేద్కర్ నగర్ శాంతినగర్ పూలతోట గిరిజన కాలనీ బీసీ కాలనీ మధురెడ్డి కాలనీ మొదలగు ప్రాంతాలు నీట మునిగాయి వరదలకు రైలు పట్టాలపై నీరు రావడంతో పట్టాలు దెబ్బతిన్నాయి రైళ్లను నిలిపివేశారు ఇళ్లలోకి నీళ్లు రావడంతో వస్తువులన్నీ కొట్టుకుపోయాయి వరద ఉధృతిని గుర్తించిన అధికారులు ప్రజాప్రతినిధులు పోలీసులు నాయకులు యువకులు ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైంది గూడూరులో రికార్డు స్థాయిలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మోటార్ సైకిల్ జిల్లా మంత్రి నారాయణ గారి పూర్తిగా అసలు జిల్లా వరదకు వచ్చి 2-3 రోజులుగా క్యాబినెట్ మీటింగ్ పరిమితమయ్యారని కూడా విమర్శలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో నారాయణ కూడా జిల్లాకు చెందిన సమాచారం చూడొచ్చు విజువల్స్లో కూడా వరద ప్రవాహానికి ఎన్నడూ లేనంత వరద ప్రవాహాన్ని ఇక్కడ పబ్లిక్ కూడా ఆసక్తి ఫోన్ పడిపోతాను దేవుడా
వందల కోట్ల రూపాయలు, ఒక 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఆక్వా రైతులు పూర్తిగా నష్టపోయారు. నిజంగా ఉదయ విధారకం చూస్తుంటే అలాగే ప్రతి ఇల్లు కూడా కూలిపోయింది. ప్రతి ఇంట్లో కూడా నీళ్ళు వెళ్ళాయి. మేము చెప్పిందంటే ప్రతి వైట్ కార్డ్ హోల్డర్స్ కూడా వెంటనే బియ్యం పంపిణీ చేయమని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇప్పుడే సీఎం గారు వస్తారని పెళ్లకూరు దాకా వెళ్ళాం. సీఎం గారు ప్రోగ్రామ్ ఇట్లా రాకుండా వెళ్తున్నారని చెప్పినంత మళ్ళీ ఎట్లా వచ్చేసాం. ఎందుకంటే సీఎం గారికి గూడూరు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితికి చెప్పాల్సినటువంటి ధర్మంగా ఉంది కాబట్టి వచ్చాం. ఇప్పుడే మంత్రులు కూడా వచ్చున్నారు. ఆ పక్క ఈ పక్క అడ్డంగా ఉన్నాయి కాబట్టి సిద్ధారావు గారితో పోయి కలుస్తాము. కలిసి కూడా గూడూరు పరిస్థితి వివరిస్తాం. వెంటనే పడిపోయినటువంటి గృహాలన్నింటినీ కూడా కాంపన్సేషన్ చెల్లించాలని కోరుతున్నాం. పడిపోయిన వాళ్ళకి 10,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే పాక్షికంగా దెబ్బతిన్న వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. ప్రతి ఇంటికి వైట్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా 25 కేజీల బియ్యం ఆల్రెడీ ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే నీళ్లు వస్తేనే అంటున్నారు. ఆల్మోస్ట్ ఆ నీళ్ళు అన్నీ వచ్చేసింది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు మీ యొక్క మాట్లాడితే ఏదో చట్టాలు చెప్తున్నారు, చట్టాలు పక్కన పెట్టండి. గూడూరు పట్టణంలో కానివ్వండి, అలాగే విలేజ్లో కానివ్వండి, ప్రతి ఇంటికి కూడా నీళ్లు వచ్చాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మీరు బియ్యము, అలాగే కిరోసిన్, అలాగే పామాయిల్, అలాగే పప్పు కూడా, కందిపప్పు కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాం. కాబట్టి దయచేసి ఇంకా కూడా చాలా గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుని ఉన్నాయి. వాళ్ళ నుండి కూడా వెంటనే రెస్క్యూ టీములు గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఇప్పటికే 2 రోజులు 3 రోజులు అవుతుంది. ఇప్పుడు ఈ పాటికే వచ్చున్నారా, కానీ రాలేదు. మొన్న ఏదో వచ్చున్నారన్నారు. ప్రభావం వల్ల గూడూరు డివిజన్లో ఎక్కడైతే రిమోట్ ఏరియాలో ఉన్నాయో ఈ వర్షం ఇబ్బందితో భోజన వసతి లేకుండా ఇబ్బంది పడే ప్రతి గ్రామానికి కూడా ఈ భోజనాలు పంపించేటట్లు ఏర్పాటు జరుగుతుంది. జీవీఆర్ ఇంకా దీని తరఫున చేపిస్తున్నాము. హైవే మీద కూడా రోడ్స్ కట్ అయిపోయి ట్రాఫిక్ అంతా ఆగి ఉంది. దానివల్ల ఈ బస్సులో ఉన్న పబ్లిక్ కానీ వీటికి కానీ వీళ్ళందరికీ ఇబ్బంది లేకుండా నిన్న నుంచి ఇవాళ కూడా అందరికీ భోజనాలు, పాలు అన్నీ కూడా ఏర్పాటు చేపిస్తున్నాము.
గూడూరు టౌన్లో 2-3 ప్లేసులు ఇబ్బందికరంగా ఉన్నాయి. వెళ్ళలేకుండా వాళ్ళు కూడా భోజనాలు వేమలపాలెం కానీ తిప్పకొండపాలెం కానీ అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేస్తున్నాం భోజనాలు. ఇట్లాంటి పరిస్థితి రావడం అనేది ఇబ్బందికరంగా ఉంది, బాధాకరంగా ఉంది. ఏమన్నా కూడా తుఫాను కారణంగా గూడూరు పట్టణానికి భారీ నష్టం వాటిల్లడంతో మంత్రి నారాయణ పట్టణంలో పర్యటించారు. వీరి వెంట చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి ఉన్నారు. పట్టణం జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో రాష్ట్ర మంత్రి నారాయణ పట్టణంతో పాటు జాతీయ రహదారిపై పర్యటించారు. దెబ్బతిన్న ప్రాంతాల్లో బాధితులను పరామర్శించారు. ఈయన వెంట చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి మొదలగు వారు ఉన్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మన జిల్లా మంత్రి నారాయణ గారు 2 రోజుల పాటు జిల్లాలో ఉన్న బజార్ సమీక్షిస్తున్నారు. అయితే ఇప్పటివరకు అయితే బాగా 40-50 ఎకరాలు బాగా ఎకరాలు కూడా అడ్జస్ట్ చేస్తారు. మీరు ఇబ్బంది ఏం లేదు. మరకాల్చాను ఎప్పటికప్పుడు నాకు ఇస్తారు. అంటువ్యాధులు వచ్చిందనేది రాకూడదు. ఎక్కడ శానిటైజర్ భారీ వర్షాల వల్ల ఇక్కడంతా ఫ్లడ్స్ వచ్చి గూడూరులో, తర్వాత ఈ మనుబోలు దగ్గర అంతా రోడ్లన్నీ మన గూడూరు పరిసరాలన్నీ కూడా నీట మునిగి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసేదానికి మినిస్టర్ గారు గూడూరు వచ్చారు. అక్కడ మనుబోలు దగ్గర కూడా రోడ్డు అంతా కట్ అయిపోయింటే అక్కడ బోట్లో సార్ వచ్చి ఇక్కడ అందరూ ఎలా ఉన్నారు అనేది చూసేదానికి వచ్చారు. మన చెరువు అది కూడా చూశారు. చెరువు తెగ్గొట్టమని చెప్పారని అడిగారు. అసలు ఆలోచన ఎవరికి లేదు. చెరువు తెగ్గొట్టే ఆలోచన ఎవరికి లేదు. దాన్ని కొంచెం పటిష్టం చేసి అచ్చులు అవంతా కూడా ఇసుకతోటి బ్యాగ్స్ వేయమని చెప్పారు. ఇవంతా చూశారు. తర్వాత అందరికీ కూడా షెల్టర్స్, మన మొత్తం నెల్లూరు జిల్లాలో 37 షెల్టర్స్ ఏర్పాటు చేసి అందరికీ భోజన వసతి అన్నీ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఈరోజు మినిస్టర్ సీఎం గారు రావాల్సింది, అంటే ఈ వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి హెలికాప్టర్ కూడా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి సారు చిత్తూరు, తిరుపతి అక్కడ కూడా హెవీ రెయిన్స్ వచ్చినందువల్ల ఆ పరిసరాలు చూస్తున్నారు. ఇక్కడ మనకి కొంచెం వాతావరణం అనుకూలించిన తర్వాత సీఎం గారు కూడా వస్తారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు మినిస్టర్ గారు అన్నీ చూశారు. పంబలేరు, అక్కడ చల్ల కాలువ, తర్వాత మన గూడూరులో అండర్ బ్రిడ్జి అవన్నీ కూడా చూశారు. 1వ వార్డు అక్కడంతా కూడా పర్యటించారు. అంతా చూశారు. అంటే అందరూ ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు అనేది ఇది. తర్వాత ప్రతి ఒక్కరికి ఈ 2 రోజుల తర్వాత ప్రతి ఒక్కరికి 20 కేజీలు బియ్యము, తర్వాత పప్పులు, ఆయిల్ అవన్నీ కూడా సరఫరా చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు చలిగా ఉంది అని అడిగితే అందరికీ బెడ్షీట్స్ ఏర్పాటు చేయమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పారు. బెడ్షీట్స్ పంపిస్తామని చెప్పారు. భోజనాలు అనేది మనం ఏర్పాటు చేస్తాం అందరినీ. అంటే లోతట్టు ప్రాంతంలో వెంకటగిరి, అక్కడ కైవల్య అవన్నీ కూడా బాగా హెవీ వాటర్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఏ నిమిషంలో అయినా అది
ఫ్లడ్స్ రూపంలో వస్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా మన జడ్పీ బాయ్స్ హై స్కూల్లో షెల్టర్ ఇచ్చేదానికి ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరికీ కూడా భోజన వసతులు అరేంజ్ చేస్తాం. గత 4 రోజుల నుంచి నెల్లూరులోకి వస్తున్న భారీ వర్షాలతో నెల్లూరు జిల్లాలో గ్రామాలు అతలాకుతమైనాయి. చాలా గ్రామాలు నీట మునిగిపోయినాయి. అయితే అధికారులు ముందు జాగ్రత్తగా సీఎం గారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ముందుగా గ్రామాల్లో ఉండబట్టి అక్కడి నుంచి టెలిఫోన్ ద్వారా కమ్యూనికేషన్తో ఆదేశించడం, ముందుగా అక్కడ వస్తువులన్నీ అరేంజ్ చేసుకోబట్టి పునరావాస కేంద్రాల్లో ఫుడ్ అన్నీ ఏర్పాటు చేసుకోబట్టి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. అయితే ఈ యొక్క పునరావాస కేంద్రాల్లో ఉండేవాళ్ళకి కానీ గ్రామాల్లో ఉండేవాళ్ళకి కానీ చేయాలంటే సహాయక చర్యలు హెలికాప్టర్ కానీ కన్వీనియంట్ అయితే అయ్యేది. వాతావరణం అనుకూలించక హెలికాప్టర్లు టేకాఫ్ కాలేదు. విశాఖపట్నంలో 2 హెలికాప్టర్లు సీఎం గారు మాట్లాడమన్నారు, హైదరాబాద్లో 2 మాట్లాడమన్నారు, చెన్నైలో అయితే 2 ఏర్పాటు కూడా చేశారు. అవి 2 సార్లు టేకాఫ్ అయ్యి మళ్ళా డ్రాప్ అయినాయి. అయితే నేషనల్ హైవే మనం ఎక్కడైతే ఉన్నామో మనుబోలు 3 దగ్గర కొట్టుకోపోయింది. ఇప్పుడు మనం ఉండే దగ్గర ఒక రోడ్డు కొట్టుకోపోయింది, దీనికి 1 కిలోమీటర్లు ఇంకో రోడ్డు కొట్టుకోపోయింది. 2 కిలోమీటర్లు అయితే 2 పక్కల రోడ్డు 110 అడుగులు పొడవు, 35 అడుగుల లోతుకి యాక్చువల్గా లేచిపోయినాయి. ఇక్కడ ఎలా అయిపోయినాయంటే ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి ఈస్ట్కి వచ్చే వర్షంలో అవి ఫ్లడ్ ఎక్కువై బ్రిడ్జీల కింద ఉండే అంటే ఫౌండేషన్ కంటే కిందకి వాటర్ పోయి దాన్ని లేపేసినాయి. బ్రిడ్జీలను లేపేసేసి బ్రిడ్జీలు కొలాప్స్ అయినాయి. అంటే ఎంత ఫోర్స్ ఎంత వచ్చిందో మనం యాక్చువల్గా తెలుసుకోవాలా. ఇక్కడ నుంచి యాక్చువల్గా 2 కిలోమీటర్లు అయితే బ్రిడ్జినే లేపేసినాయి మొత్తం టోటల్. అయితే దాన్ని నిన్నటి నుంచి అధికారులు ప్రయత్నిస్తుంటే అది వీలు కాలేదు. ఎందుకంటే ఫ్లడ్ వల్ల రాత్రి 6 గంటల నుంచి యాక్చువల్గా ముమ్మరంగా స్టార్ట్ చేశారు. దానికి బోల్డర్లు వేస్తే తప్ప ఏమీ చేయలేరు. నెల్లూరు జిల్లాలో ఉండే అన్ని క్రషర్స్ కానీ ఇవన్నీ కూడా వాటర్ మునిగిపోయినాయి. అందుకని గుంటూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాలో కలెక్టర్తో మాట్లాడాం. వాళ్ళందరూ కూడా ఒక్కొక్క 250 ట్రక్కుల బోల్డర్స్ పంపిస్తున్నారు. వాటిలతో ఈరోజు ఈవినింగ్ 6 గంటలకల్లా పూర్తి కావాలన్నా అధికారులైతే 3 రోజులు పడుతుందన్నారు. కాదు మీకేం కావాలో చెప్పండి అంటే కొంత మేము కూడా ప్రొక్లైన్లు జేసీబీలు అన్నింటినీ ఆర్ఎండ్బి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి సప్లై చేస్తున్నాం. వాళ్ళు వార్ ఫుటింగ్ చేస్తున్నారు. 99% ఈరోజు ఈవినింగ్ 6 నుంచి 10 లోపల కంప్లీట్ చేస్తాం. వాళ్ళు ఒకటే చెప్పారు, సార్ ఇదే రేషియోలో ఈ బోల్డర్స్ వస్తే చేయగలం, ఒకవేళ మధ్యలో ఎక్కడన్నా రోడ్డు మళ్ళీ తెగిపోయి అవి రాకుంటే ఎలా అనేది వాళ్ళు క్వశ్చన్ వేశారు. వీలైనంత వరకు 10 లోపల కంప్లీట్ చేస్తేనే ప్రయత్నిస్తాం. అది చేస్తే సహాయక చర్యలు ఇంకా ముమ్మరం అవుతాయని జిల్లా ప్రజలందరికీ మరోసారి తెలియజేస్తాం. సార్, పునరావాసంలో ఉన్న ప్రజలకి చలికి ఇబ్బంది పడుతున్నాం. పునరావాస కేంద్రాల్లో 10,800 మంది ఉన్నారు. వాళ్ళకి ఫుడ్, నీటి వసతి ఇబ్బంది లేకుండా చేశాం. అయితే వాళ్ళు కొద్దిగా చలికి వణుకుతున్నారు. వాళ్ళకి ఇచ్చిన దుప్పట్లే సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ కావాలని మన గూడూరు చైర్పర్సన్ గారు ఇప్పుడే నా యొక్క దృష్టిని తీసుకొచ్చారు. కలెక్టర్కి వాళ్ళకి ఆదేశించాను. ఇమీడియట్గా పునరావాస కేంద్రాల్లో ఉండే 10,800 మందికి సహాయక చర్యలు దుప్పట్లు అవి ఎక్కువ పెంచమని చేశాను. ఖచ్చితంగా దాని యొక్క విషయం కేర్ తీసుకొని చేస్తాను. భారీ వర్షాలకు జాతీయ రహదారి అతలాకుతలమైంది. రహదారి కోతకు గురవడంతో వాహనాలకు ప్రమాదం తప్పలేదు. గూడూరు సమీపంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వోల్వో బస్సు వరద నీటిలో చిక్కుకుంది. గూడూరు సమీపంలోని రహదారిపై రోడ్డు కోతకు గురైంది. దీంతో నీటి ప్రవాహం అధికమైంది. చెన్నై నుండి నెల్లూరు వైపు వెళుతున్న వోల్వో బస్సు గుర్తించకపోవడంతో నీట మునిగింది. ఆ బస్సులో 50 మంది వరకు ప్రయాణికులున్నారు. రాత్రి సమయం కావడంతో ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అదే సమయంలో గ్రామీణ ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, కానిస్టేబుల్ కిరణ్ కుమార్, చిల్లకూరు ఆర్ఐ మురళీకృష్ణ మరికొందరు కలిసి తాడు సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు. అలాగే ఆటో, కారు కొట్టుకుపోయాయి. అందులోని వ్యక్తులు చెట్లపై చేయూత కోసం నిరీక్షించారు. వారిని కూడా పోలీసులు రక్షించారు.
గూడూరు పట్టణం జలదిగ్బంధంలోకి వెళుతోందన్న సమాచారంతో ప్రముఖ పారిశ్రామికవేత్త పొనక శివకుమార్ రెడ్డి స్పందించారు. చెరువుకు ప్రమాదం ఉందని తెలియడంతో జేసీబీ సాయంతో కట్టను పటిష్టపరిచేందుకు కృషి చేశారు. అలాగే పట్టణంలో వరద ప్రాంతాలను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మతో కలిసి సందర్శించి బాధితులతో మాట్లాడారు. ఈ ఫోటోలు చూస్తే వెంకటరావు రేపు రావాలి సంబంధాలు ఎత్తుకుంటా. ప్రజలకు ఇబ్బంది లేకుండా తగ్గొట్టండి. ఎవరు తగ్గొట్టా ప్రాబ్లం ఏంటంటే ఉన్నారు కాబట్టి సరిపోయింది. వీళ్ళందరూ వచ్చినారు కదా, కావాలా ముందు దర్శించండి అంటే మీకు కావాలంటే పోలీసు చెప్తారు. రాత్రి
ఎందుకు పోయేలా పోయి ఒక మనిషి వచ్చేవాళ్ళు నాయకులు వచ్చాము చేస్తున్నాము అట్లా మేము కట్టెక్కించి కంటెంట్ చేసి శుద్ధం చేస్తాము కూడా చేస్తాము కట్టెక్కడ లేదు కరెక్ట్ మాట్లాడారు నేను దగ్గర రాజులు వచ్చాం కాబట్టి మనిషి రాజులు 2 గంటలకు ఒక మనిషి పనిచేస్తున్నా అదొకటి భారీ వర్షాలు కారణంగా రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గూడూరు రైల్వే స్టేషన్లో దూర ప్రాంతాలకు చెందిన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. గూడూరును వర్షం ముంచెత్తడంతో పలు సంస్థలు బాధితులను ఆదుకున్నాయి. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షురాలు పొనక సునందమ్మ, దాతలు స్నేహలతారెడ్డి, బద్రి సుప్రభ సహకారంతో సొసైటీ ప్రాంతంలో అన్నదానం చేశారు. అలాగే అంబేద్కర్ నగర్లో సాయి సత్సంగ నిలయం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది.
తెచ్చుకున్నారు, మనకి తెచ్చుకున్నారు. బాత్రూమ్ లెటర్ సీట్ అది తీసి కడుక్కొని మేము వర్షాలకు దూర ప్రాంతాల వారు జాతీయ రహదారిపై ఇబ్బందులు పడుతుంటే వుడ్ కాంట్రాక్టర్ తానంకి నానాజీ వారికి భోజన సదుపాయం కల్పించారు. ఈ అవకాశాన్ని వరద బాధితులు ఉపయోగించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు గుండె చెరువు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునుక. జాతీయ రహదారిపై బోల్తా కొట్టిన బస్సు, రక్షించిన పోలీసులు. వరద బాధితులను ఆదుకుంటాం. వరద ప్రాంతాలను పరిశీలించిన మంత్రి నారాయణ, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గూడూరులో లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్, చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పొనక శివకుమార్ రెడ్డి. వర్షాలకు నిలిచిన రైళ్లు, గూడూరు రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తప్పని అవస్థలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి శివాభి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.